హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనొచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరైతే కాలనీలో అమ్మవారినైతే ప్రతిష్ఠించారండి. అసలు ఫస్ట్ టైమే అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులైతే చాలా రంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళైతే ప్రతిష్ఠిస్తారు ప్రతిసారి గణేశుడిని. బట్ ఈసారి అమ్మవారిని కూడా యథావిధిగా ప్రతిష్ఠించాలని చెప్పేసి సో గణేశుడు నవరాత్రుల లాగానే అమ్మవారి నవరాత్రులు కూడా జరుపుకోవాలని చెప్పేసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. అమ్మవారి విగ్రహం కూడా తీసుకొచ్చారు. అమ్మవారి విగ్రహం చూడండి అసలు ఎంత కళగా ఉందో. అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్నట్టే అనిపించింది నాకైతే. అసలు ఆ కళ్ళు చాలా బాగున్నాయండి. అమ్మవారి కళ్ళు నాకు చాలా నచ్చేసాయి. బ్లూ ఐస్ ఉన్నాయి అమ్మవారికి. అసలు చాలా బాగుంది అమ్మవారు. నిజంగా వచ్చి కూర్చొని పూజలు అందుకుంటున్నట్టు అసలు ఎంత బాగుందో అమ్మవారు చూడండి. ఆ అమ్మవారి రూపం అయితే నిజంగా అందరికీ మనకి ఆశీర్వదిస్తున్నట్టే అమ్మవారి రూపం అయితే అక్కడ సింహం పైన కూర్చున్నట్టు కనిపిస్తుందండి అమ్మవారు. నాకైతే అమ్మవారి ఐడల్ చాలా నచ్చింది. అసలు నేను నవరాత్రి స్టార్ట్ అయిన థర్డ్ డే అయితే వెళ్ళానండి ఇంటికి. సో దేవి అవతారం అన్నపూర్ణ దేవి అవతారం అండి థర్డ్ డే. సో అమ్మవారికి ఎల్లో కలర్ శారీ అయితే కట్టేశారు. తర్వాత పూజ అటెండ్ అయిపోయిన తర్వాత పూజ చేయించుకున్న వాళ్ళు ప్రసాదం చేసి అమ్మవారికి నివేదన అయితే చేస్తారు కదా, నైవేద్యం. తర్వాత ప్రసాదం అయితే తినేసాము. తినేసిన తర్వాత అందరం కాసేపు ఇలా దాండియా అయితే ఆడేసామండి. దాండియా ఆడిన తర్వాత పిల్లలకి మ్యూజికల్ చైర్ స్కీమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇలా ఫస్ట్ ఇయర్ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ప్రతిష్టాపన చేసి అమ్మవారికి పూజలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవి నవరాత్రుల వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.